చెప్పడం కుదరదు కాబట్టి నా అనుభూతిని ఇప్పుడు నాకు అవకాశం ఇచ్చారు. మీకు నేను చెప్పుకుంటుంటే చాలా సంతోషంగా ఉంది. అడుగు పెట్టగానే నాకు ఈ అమెరికాలో నేను దాదాపు ఒక 11 ఏళ్ల బట్టి స్వామివారి సేవకు వస్తున్నాను. వివిధ టెంపుల్స్ లో ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ క్రిస్బర్గ్ కానీ ఇంకా మీకు అందరికీ తెలుసు కదా ఎక్కడెక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నారు. అందరి దగ్గరే పాడాను చికాగో అంతా కూడా. కానీ అంటే అది దాన్ని తక్కువ చేయడం కాదు, కానీ నా అనుభూతిని ఇక్కడ నేను అడుగు పెట్టగానే కూడా ఈ 3 రోజులు ఇక్కడ ఉండగలిగానంటే ఆ స్వామివారి మహత్యం, భక్తి, ఆ పవరే కారణం. మీ అందరూ కూడా ఇక్కడ వాస్తవ్యులై ఉండి చాలా అదృష్టం అవుతుంది. మీరు ఇంకా తిరుమల ఒకవేళ అటు ఇటు లేట్ అయినా కూడా మీరు ప్రతిరోజు వచ్చి సేవించుకోవచ్చు. ఆ సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామి వారే ఇక్కడ రూపంలో ప్రతిష్ఠమయ్యారు. వారి రెండవ రూపం ఇది అనుకోవచ్చు మీరు నిజంగా కూడా. తర్వాత ఆచార్యుల వారు, సత్యనారాయణాచార్యుల వారు నిజంగా వారి సేవ వారు ఒక్కొక్కటి మేము వారిలోనే రోజు విందు వారి సతీముని వీళ్ళందరూ కూడా మన చైర్మన్ గారు ఆధ్వర్యంలో నన్ను చాలా ఆదరించారు. వారి ఒక్కొక్కరు వారి అనుభవాలు మేము అంటే నాకన్నా కూడా వారు సీనియర్. తిరుమల తిరుపతి దేవస్థానం నేను 1980లో చేరాను. 73లో వారు స్వామివారి సేవలో చేరారు. దాదాపు ఒక 2-3 సంవత్సరాలు డిఫరెన్స్ లో మేము ఆ స్వామివారితో వారితో పాటు వారి కాంటరీగా ఉండడం నాకు నేను గొప్పగా ఫీల్ అవుతున్నాను. వారితో పోల్చుకోవడం కాదు, వారి అనుభవాలు చెబుతుంటే నిజంగా ఆ భోజన సభలో వాటిలో కళ్ళమ్మ నీళ్లు తిరిగినాయి. చైర్మన్ గారు కూడా వారు చెప్తుంటే తాదాత్మ్యం చేసి ఆ ఆనంద బాష్పాలు రాల్చడం నేను చూశాను. చాలా ఇది శక్తిగా చెప్పడం కాదు, ఈ మెంఫిస్ దేవాలయం చాలా పవర్ఫుల్ అయింది. నాకు కూడా నిన్న మొన్నలో కొద్దిగా బాడీ పెయిన్స్ వచ్చినాయి. స్వామివారికి దండం పెట్టుకోగానే ఒక 10 నిమిషాల్లో రిలాక్స్ అయిపోయి అది అది మీకు చెప్తుంటే అతిశక్తిగా ఉంటుందేమో, కానీ నాకు కలిగిన అనుభవం మీ అందరికీ కూడా ఒక్కొక్క అనుభవం కలిగే ఉంటుంది. ఈ పాటికి మీరందరూ కూడా ప్రతిరోజు ఈ స్వామివారిని సేవించుకున్నప్పుడు మీ ఆఫీసులు అయిపోగానే మీకు మీ కుటుంబానికి అలమేలుగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు నిరంతరం వెన్నంటి ఉండి కాపాడుతాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. మీ అందరూ కూడా సుభిక్షంగా క్షేమంగా ఉండాలని కూడా ఆ స్వామివారి ఆశీస్సులు మీ అందరికీ లభించాలని మనసారా కోరుతున్నాను. నన్ను నిజంగా రావడం కాకతాళీయమే. ఫ్లారిడాలో నాష్కి నేను ఆహ్వానించడం జరిగింది. నన్ను అప్పుడు చైర్మన్ గారు ప్రసాద్ గారు కలవడం, అక్కడ మా టెంపుల్లో కూడా మీరు మన నీలిమ గారితో పాటు వారి బృందం అంతా అక్కడికి రావడం జరిగింది. అప్పుడు నన్ను కోరడం, తప్పకుండా నేను వస్తానని వారికి ప్రామిస్ చేసి దాదాపు జూలై నుంచి జరుగుతున్న ప్రక్రియ. వారు అప్పుడు చెప్పారు మళ్ళీ గ్యాప్ ఇంకా మాకు ఆయనకి సంబంధం లేదు, కానీ వెంటనే నాకు టికెట్ బుక్ చేసి ఇక్కడికి పిలిపించడం ఆ స్వామివారి కృపాకటాక్షంగా వారి అభిమానంగా ఈ సత్యనారాయణ గారు ఇక్కడ ఉన్నట్టు స్వామివారి వెంకటేశ్వర స్వామి గారే ప్రత్యక్షమయ్యారు ఇక్కడికి నాకు రాగంగానే. కాబట్టి నేను చాలా అదృష్టవంతుని. ఈ మొట్టమొదటిసారిగా మెంఫిస్ లో పాడడం నేను 11 ఏళ్ల బట్టి రాలేదు. ఇదే ఫస్ట్ టైము. మరి దేవాలయ విశేషాలను చూస్తుంటే చాలా తాదాత్మ్యం చెందాను. మీ అందరికీ కూడా ఇవాళ ఈ ముంజిల్ సేవలో ఉన్న స్వామివారి సంకీర్తనలు విన్నందుకు సదా కృతజ్ఞతలు సమర్పిస్తున్నాను.